సార్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు, సోషల్ మీడియా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు? అస్సలు చూడను. అసలు ఓకే. అంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ అయిందో మీ రాజకీయం, ఇప్పుడు మళ్ళీ టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని పోస్టులు అయితే బాగా వచ్చాయి. పిచ్చోళ్ళు తమ్ముడు, పిచ్చి ముండా కొడుకులు. అదే అక్కడే వస్తుంది నాకు. ఎందుకంటే ఒకటి ఉంటే ఒకటి క్రియేట్ చేస్తారు. నాకు సభ్యత్వం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. తమ్ముడు మీరు చాలా బాగా మాట్లాడతారు తమ్ముడు, మీరు ఆ మీటింగ్కి వెళ్ళండి, మీరు వారికి ప్రచారానికి వెళ్ళండి, అది నన్ను అన్నగారు పంపేది. నా దేవుడు. ఎవరు పెట్టారు పార్టీ? నా దేవుడు. నేనెవరిని తమ్ముడు అని పిలిపించుకున్న ఆ దేవుడికి తమ్ముడిని. నాకు సభ్యత్వం ఏడు తమ్ముడు. టీడీపీలోంచి టీఆర్ఎస్ టీడీపీ ఒకటేనా? ఎక్కడి నుంచి వచ్చిండు కేసీఆర్? ఎడబుట్టిండు కేసీఆర్. ఆయన కొడుకు పేరేంటి? తారక రామారావు. పార్టీ పెట్టిన ఆయన ఎవరు? తారక రామారావు. కనుక నేను వేరే పార్టీలోకి పోలేదు. బీజేపీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? బీజేపీ టీడీపీ ఒకటేనా? ఇప్పుడు ఏపీలో బీజేపీ టీడీపీ ఒకటి కదా. అంటే దేశంలో పవర్ఫుల్ కదా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు ఈయన పవర్ఫుల్ తెలుసా? ఇప్పుడు ఇక్కడే ఎక్కువ సీట్లు వచ్చినాయి అన్ని రాష్ట్రాల కంటే. కనుక నేను ఆ పార్టీలు ఈ పార్టీలకు పోలేదు, అలానే తిరుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ టీడీపీ లేదు, టీడీపీ షిఫ్ట్ అయింది, ఇక్కడ బీజేపీ ఉంది. కనుక నేను సభ్యత్వం తీసుకున్న రోజే బీజేపీ మిత్రపక్షం కదా. నేను 2 కండవలు వేసుకొని తిరిగేదే, ఇద్దరికి ప్రచారం చేసేదే. వెంకయ్యనాయుడు గారికి ప్రచారం చేస్తే, చంద్రబాబు గారికి ప్రచారం చేస్తే పోయినా ఇక్కడికి నెల్లూరు పోతుంది. మరి అదే పార్టీ. ఇప్పుడు జనసేన చూడలేదు సార్ మీరు? జనసేన కానీ జనసేన మొన్న నేను బిగినింగ్ నుంచి వస్తున్నాను. ఓకే, బిగినింగ్ నుంచి పార్టీ పుట్టిన కాడి నుంచి చెప్తున్నాను. అప్పుడే మీరు ఇది నిన్నటిది ఆయన పిలిస్తే ఎందుకు? ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఎక్కడికైనా పోతా, ఎవరికైనా కమ్యూనిస్టు కండ వేసుకొని చేయలే. ఈ సూర్యాపేట కమ్యూనిస్టు ఎంపీకి ప్రచారం చేసిన కదా. అప్పుడు కమ్యూనిస్టు, బీజేపీ, టీడీపీ, ఇంకేయో అన్ని కండవలు వేసుకొని ప్రచారం చేస్తున్నాయి. 6 కండవలు వేసేది నా మీద అనేది నేను. సార్ అని వేసేవాళ్ళు. అట్లా టీడీపీతో అనుబంధం ఉన్న ప్రతి పార్టీకి పనిచేయాల్సిందే, అంతే తప్ప సభ్యత్వం అంటే పుట్టడం తమ్ముడు రెన్యువల్. ఇది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతుంది. అయితే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఒక 50 మందికి